అసోసియేషన్లో. నెక్స్ట్ మెమోరండమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే చూసాము, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అంటే చూసినాము. ఇప్పుడు ప్రాస్పెక్టస్ అంటే ఏందో చూద్దాం. ప్రాస్పెక్టస్ అంటే ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో ప్రమోటర్స్ ఏం చేస్తారు, కొంత మట్టుకు ఫైనాన్స్ అనేది రైజ్ చేస్తారు బిజినెస్కి సరిపోయేంత అని చెప్పి. బట్ వాళ్ళకి అప్పటికి సరిపోకపోతే అప్పుడేం చేస్తారంటే బయట పబ్లిక్ని ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేయడం అంటే ఏంటిది, కంపెనీకి పిలిచి ఫుడ్ పెట్టడం కాకుండా వాళ్ళకి షేర్స్ డిబెంచర్స్ పర్చేస్ చేసుకోండి అని చెప్పి ఒక ఇన్విటేషన్ ఫామ్ లాగా, అంటే ఒక టెక్నికల్ ఒక కంప్యూటర్ జనరేటెడ్ డాక్యుమెంట్ లాగా ఫామ్ చేస్తారు. అలా ఫామ్ చేసి ఎలా ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా ఎగ్జాంపుల్, సో అడ్వర్టైజ్మెంట్ లాగా చేసి అందులో మొత్తం ఏదైతే వాళ్ళు సెల్ చేయాలనుకుంటున్న షేర్స్ డిబెంచర్స్ ఉన్నాయో వాటి డీటెయిల్స్ అన్నీ క్లియర్గా అందులో రాసి ఉంటాయి. సో అలా రాసున్నప్పుడు ఆ షేర్స్ని పబ్లిక్లో ఎలాంటి వాళ్ళు కొనుక్కోవచ్చు అనేది క్లియర్గా అందులో మెన్షన్ చేస్తూ ఒక డాక్యుమెంట్ అనేది రిలీజ్ చేస్తారనమాట. ఏంటివి, షేర్స్ ఇంకా డిబెంచర్స్ని పబ్లిక్కి సెల్ చేయడానికి ప్రిపేర్ చేసే డాక్యుమెంట్, అంటే ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా వాళ్ళని వచ్చి కొనుక్కోవచ్చు అని పంపించేలాగా దాన్ని మనము ప్రాస్పెక్టాస్ అని అంటాము. ఇలా చేయడం వల్ల ఎవరైతే అవుట్ సైడ్ పబ్లిక్ ఉన్నారో, ఇంట్రెస్టెడ్ ఉన్నారో మన కంపెనీ మీద, వాళ్ళు వచ్చి వాళ్ళకి నచ్చినంత ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకు కూడా మన కంపెనీకి ఫైనాన్స్కి యూజ్ అవుతుంది, ప్లస్ వాళ్ళకు కూడా మన కంపెనీలో కొంచెం వర్క్ చేసిన ఫీలింగ్ వస్తుంది అని చెప్పి, ఇంకా ఎంప్లాయ్మెంట్ ప్రాఫిట్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మన బిజినెస్ని ఇంకా మంచిగా రన్ చేయవచ్చు. కాబట్టి దీన్ని మనం చేస్తాము. సో ఇందులో రిపోర్ట్స్ ఎవరు చేయొచ్చు, ఫస్ట్ మనం ప్రాస్పెక్టస్లో ఏమేమి కంటెంట్స్ ఉంటాయో చూద్దాము. సో ప్రాస్పెక్టస్లో ఫస్ట్ మనం నేమ్ రాయాలి, ఫుల్ అడ్రస్ రాయాలి కంపెనీది, ఇంకా కంపెనీ మెమోరండమ్ ఆఫ్ అసోసియేషన్లో ఎవరైతే సిగ్నేచర్ చేస్తున్న పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరి నేమ్స్ రాయాలి, ఇంకా నంబర్ అండ్ క్లాసెస్ ఆఫ్ షేర్స్, సో షేర్స్ ఎలాంటివి, ఎంత ప్రాఫిట్స్ వస్తే అవి కొంటే మనకి ఫర్దర్గా ఇంక్రీజ్ అవుతాయి అవన్నీ రాయాలి. ఇంకా నేమ్, అడ్రస్, ఆక్యుపేషన్స్ అన్నీ రాయాలి. ఎవరైతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారో ఇంకా ప్రపోజ్డ్ డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళవి, మినిమం సబ్స్క్రిప్షన్ ఎంత ఉంది ప్రమోటర్స్ది, వాళ్ళు ఎంత ఫస్ట్ ఫైనాన్స్ రేజ్ చేసినారు అదంతా మెన్షన్ చేయాలి ప్రాస్పెక్టర్స్లో. ఇఫ్ ద కంపెనీ ఎక్వైర్స్ ఎనీ ప్రాపర్టీస్ ఫ్రమ్ వెండర్స్ దెర్ ఫుల్ పర్టికులర్స్ ఆర్ టు బి గివెన్. ఒకవేళ ఏదైనా కంపెనీ వాళ్ళు ప్రాపర్టీని రెంట్కి కానీ లీజ్కి కానీ తీసుకుంటే ఈ ప్రాస్పెక్టర్లో అది కూడా ప్రాస్పెక్టస్లో అది కూడా మెన్షన్ చేయాలి. ద ఫుల్ అడ్రస్ ఆఫ్ అండర్ రైటర్స్ ఇఫ్ ఎనీ అండ్ ఒపీనియన్ ఆఫ్ ద డైరెక్టర్స్ దట్ ద అండర్ రైటర్స్ హ్యావ్ సఫిషియంట్ రిసోర్సెస్ టు మీట్ ది ఆబ్లిగేషన్స్. ద టైమ్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ ది సబ్స్క్రిప్షన్ లిస్ట్, ఎప్పటి నుంచి సబ్స్క్రిప్షన్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది పబ్లిక్కి కొనుక్కోవడానికి, అది రాయాలి. ద నేచర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎవ్రీ ప్రమోటర్, సో ఎవరిదైతే ప్రమోటర్ ఇంకా ప్రమోషన్ ఆఫ్ కంపెనీ ఉందో దాని నేచర్ ఏంటిది, ఇంకా కంపెనీ ఎంత ఎక్స్టెంట్కి ఇంకా డెవలప్ అయిందో అంతా రాయాలి. ద అమౌంట్ పేయబుల్ ఆన్ అప్లికేషన్, అలాట్మెంట్ అండ్ కాల్స్, సో ఎప్పుడైతే అప్లికేషన్ ఉందో షేర్స్ అలాట్మెంట్ ఉందో లేదంటే షేర్స్ కాల్ ఆఫ్ చేస్తున్నారో అలాంటి టైంలో ఎంత అమౌంట్ పే చేస్తారో ఒక్కొక్క పర్సన్కి పబ్లిక్కి అదంతా అందులో డిస్క్లోజ్ చేయాలి. The particulars of preferential treatment given to any person for subscribing shares or debentures, particulars about reserves, surpluses గురించి రాయాలి, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ గురించి రాయాలి. ద నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది ఆడిటర్, ఎవరైతే ఆడిటర్ ఉన్నారో అతని నేమ్ ఏంటిది, అడ్రస్ ఏంటిది అది కూడా మెన్షన్ చేయాలి. ఇంకా ఓటింగ్ రైట్స్, ఇప్పుడు షేర్స్ కొంటున్నారు కాబట్టి వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఉంటాయి కాబట్టి ఏ షేర్స్కి ఎన్ని ఓటింగ్ రైట్స్ ఉంటాయి, ఎన్ని షేర్స్ ఉంటే ఎవరు ఓట్ వేయొచ్చు, ఎవరికి ఓట్ వేయొచ్చు అనేది కూడా మనం ప్రాస్పెక్టస్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలి. సో ఇక్కడ మనకి రిపోర్ట్స్ ఉన్నాయన్నమాట. సో రిపోర్ట్స్ బై ఆడిటర్స్ అంటే ఆడిటర్స్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్వి రిపోర్ట్స్, ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఆఫ్ బిజినెస్ రిపోర్ట్స్, రిపోర్ట్స్ అబౌట్ బిజినెస్ ఆర్ ట్రాన్సాక్షన్స్. సో ఈ 4 టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ అనేటివి మనకి ప్రాస్పెక్టస్లో ఉండాలి. Shelf prospectus. Sometimes securities are issued in stages spread over a period of time, particularly in respect of infrastructure projects where issue size is large and huge funds have to be collected. In such case, filing of prospectus each time will be expensive. So, provision of shelf prospectus have been made such a wide section 31 of Companies Act at the stage of offer of securities during validity of shelf prospectus filing of prospectus is not required. The shelf prospectus means a prospectus in respect of which the securities or class of securities included therein
are issued for subscription in one or more issues over a certain period without the issue of further prospectus. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే షెల్ఫ్ ప్రాస్పెక్టస్ అంటే ఏంటంటే నార్మల్ ప్రాస్పెక్టస్ కాకుండా కొన్నిసార్లు సెక్యూరిటీస్ అనేటివి ఇష్యూ చేస్తారు కదా, అవి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లైక్ ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా లార్జ్ సైజ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి హ్యూజ్ సైజ్ ఆఫ్ ఫండ్స్ కలెక్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అలాంటప్పుడు ఏదైతే ప్రాస్పెక్టస్ నార్మల్ జనరల్ ప్రాస్పెక్టస్ చేయడం వల్ల వాళ్ళకి టైం అనేది చాలా ఎక్కువ పడుతుంది అని చెప్పి ఇంకా ఎక్స్పెన్సివ్ ఎక్కువ అవుతుంది అనమాట ఒక్కొక్క దానికి ఊకే ప్రాస్పెక్టస్ క్రియేట్ చేయడం వల్ల. దానివల్ల ఏదైతే కంపెనీస్ యాక్ట్ ఉందో అది షెల్ఫ్ ప్రాస్పెక్టర్ అని ఒకటి క్రియేట్ చేసిందంట. సో ఇలాంటి ఏదైనా లార్జ్ సైజ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మనం అండర్టేక్ చేస్తున్నప్పుడు దీనికి అడాప్ట్ అయిపోతే అందరూ అక్కడ ఈజీగా కొనుక్కోవచ్చు, ప్లస్ వాళ్ళకి ఫండ్స్ అనేటివి కూడా మంచిగా వస్తాయంట. నెక్స్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనకి కంపెనీ ఏదైతే పబ్లిక్ కంపెనీ ఉంటుందో అది ప్రాస్పెక్టస్ ఇష్యూ చేస్తుంది ఎవరికి, పబ్లిక్కి. ఎలాంటి టైంలో షేర్స్ కానీ డిబెంచర్స్ కానీ కొనుక్కోండి అని చెప్పి చేస్తుందో అలాంటి టైంలో ప్రిపేర్ చేసేది ఉంటుంది కదా, దాన్నే రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అని అంటారంట. ఇందులో మనకి ఏమేమి డీటెయిల్స్ పెట్టుంటారు, ప్రైస్ ఆఫ్ సెక్యూరిటీస్ ఎంత ప్రైస్, ఇంకా ఎంత క్వాంటమ్ అంటే ఎన్ని డేస్ ఎన్ని ఇయర్స్ మనం హోల్డ్ చేయొచ్చు వీటిని అని ఉంటుంది కదా, అవన్నీ అందులో మెన్షన్ చేసి ఉంటుంది. నెక్స్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టర్స్ ఏవైతే ఉంటుందో ఎలా ఇష్యూ చేస్తారు, ద information memorandum and red herring prospectus carry the same obligation as are applicable in case of conventional prospectus. The issuing company has to highlight any variation between information memorandum and red herring prospectus. The variation highlighted must be individually intimated to the persons invited to the subscribe to the issue of securities. సో ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ ఉంది పబ్లిక్ కంపెనీ, అది డైరెక్ట్గా సెక్యూరిటీస్ పంపొచ్చు అని అంటే సెల్ చేయొచ్చు అంటే వాళ్ళు ఏం చేయొచ్చు, సర్క్యులేటింగ్ ఇన్ఫర్మేషన్ మెమొరండమ్. సో ఇన్ఫర్మేషన్ మెమొరండమ్ని కూడా వాళ్ళు పాస్ చేయొచ్చు, లేదంటే రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ కూడా పాస్ చేయొచ్చు. సపోజ్ ఏదైనా ఒక కంపెనీ ఇన్ఫర్మేషన్ మెమొరండమ్ ఇంకా రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ రెండూ రిలీజ్ చేసింది, దేనికి, పబ్లిక్ వచ్చి వాళ్ళ సెక్యూరిటీస్ని పర్చేస్ చేసుకోవడానికి, అంటే అందులో ఇష్యూ అయిన వాటిలో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి వచ్చినారు. అలా వచ్చినప్పుడు రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ కానీ లేదంటే ఇన్ఫర్మేషన్ మెమొరండంలో కానీ ఈ రెండిట్లో ఈక్వల్ డీటెయిల్స్ ఉండాలంటే ఇందులో రాసిన డీటెయిల్సే ఇందులో ఉండాలి. ఆ సెక్యూరిటీస్ గురించి ఇందులో ఉన్న సెక్యూరిటీ గురించి ఇందులో మళ్ళీ దాని గురించి వేరే డీటెయిల్స్ ఉండొద్దు. ఒకవేళ ఇందులో ఏ సెక్యూరిటీ సపోజ్ ఎగ్జాంపుల్ ఏ ఉందనుకోండి, దీని గురించి రెండిట్లో సేమ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. లేదు ఒకవేళ ఇందులో ఉన్న దానికి దీంట్లో ఏమైనా చేంజెస్ చేస్తే వాళ్ళు ఏం చేయాలి, ఆ చేంజెస్ని హైలైట్ చేయాలి. ఎందుకంటే ఎవరైతే కొనే వాళ్ళు ఉన్నారో వాళ్ళు డిఫరెన్స్ తెలుసుకొని అప్పుడు వాళ్ళు దానికి కొనుక్కోవచ్చు అని చెప్పి. సో ఇన్ఫర్మేషన్ మెమొరండంలో కానీ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్లో కానీ సెక్యూరిటీస్ కనుక వాళ్ళు సెక్యూరిటీస్ కానీ షేర్స్ కానీ డిబెంచర్స్ కానీ ఇష్యూ చేస్తే వాళ్ళు ఏం చేయాలి, మొత్తం క్లియర్గా మెన్షన్ చేయాలి. ఏమైనా చేంజెస్ ఉంటే వాటిని హైలైట్ చేయాలి. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇన్ లిeu ఆఫ్ ప్రాస్పెక్టస్. A company raises funds from the public and it issues prospectus for this purpose. సో కంపెనీ ఏం చేస్తుంది, ఫండ్స్ అనేటివి రేజ్ చేస్తుంది పబ్లిక్ నుంచి, దేనికోసము, ఇట్ ఇష్యూస్ ప్రాస్పెక్టస్ ఫర్ దిస్ పర్పస్. ప్రాస్పెక్టస్ దేనికోసం రిలీజ్ చేస్తుంది కంపెనీ, పబ్లిక్ నుంచి ఫండ్స్ అనేటివి తీసుకొని కంపెనీని ఇంకా కొంచెం డెవలప్ చేయడానికి. సో ఇది మనకి స్టేట్మెంట్ ఇన్ లిeu ఆఫ్ ప్రాస్పెక్టర్ అంటే ఏంటిది. In such a situation, a prospectus need not to be issued, but a statement in lieu. The promoters may also decide to approach public for raising necessary capital. The directors of the company may be hopeful of raising required funds from friends and relatives or through underwriters. In such a situation, a prospectus need not to be issued, but a statement in lieu of prospectus must be filed with the registrar at least 3 days before the first allotment of shares. This statement will be prepared strictly in accordance with the particulars set out in part 1 of schedule 3 of the act. సో ప్రాస్పెక్టస్ అనేది మనం ఎప్పుడు రిలీజ్ చేస్తాము, అడ్వర్టైజ్మెంట్ రూపంలో, ఎప్పుడైతే వేరే బయట అవుట్ సైడ్ పబ్లిక్ వాళ్ళు వచ్చి మన దగ్గర ఇష్యూ ఆఫ్ షేర్స్ ఏమైనా ఉంటే డిబెంచర్స్ ఉంటే వాటిని పర్చేస్ చేసుకోవడానికి, అంటే వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి. అదే ఒకవేళ ఎవరైనా
ప్రమోటర్స్కి కానీ ఇంకా ఆ కంపెనీ డైరెక్టర్స్కి తెలిసిన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మేము ఇస్తాము ఇన్వెస్ట్మెంట్ అని ముందుకు వస్తే అలాంటి టైంలో ప్రాస్పెక్టస్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇన్ లీవ్ ఆఫ్ ప్రాస్పెక్టస్ అనేది ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకొని రిజిస్ట్రార్కి 3 days బిఫోర్ ఎప్పుడైతే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారో దానికి 3 days బిఫోర్ రిజిస్ట్రార్కి ప్రొవైడ్ చేసి మనం అక్కడ నుంచి సిగ్నేచర్ అనేది ప్రొవైడ్ చేయించుకొని మొత్తము ఒక ప్రాసెస్ కంప్లీట్ చేస్తే అప్పుడు మనం మన ఫ్రెండ్స్ ఎవరైతే డైరెక్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు అంట. సో ఇది మనకి ప్రమోషన్ ఆఫ్ ఏ కంపెనీ. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.